గుడ్ మార్నింగ్ సార్. హలో భానుప్రకాష్ గారు, రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అవును, స్వీట్స్ ఏవో తీసుకొచ్చినట్టున్నారు. ఈవేళం పండుగండి. ఇవాళ నా పుట్టినరోజండి. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. మోహన్, వస్తున్నాను సార్. ఇంకేంటి సంగతులు? అందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. ఈ బాక్స్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకెళ్ళి మన భానుగారి బర్త్డే అని చెప్పి ఆశ్రమంలో అందరికీ పంచిపెట్టు. ఏంటలా డల్గా ఉన్నావు? తీసుకెళ్ళు. సార్, అది నేను కొత్తగా వచ్చారు కదా, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏమీ తినట్లేదు సార్. ఎవరు ఎంత బతిమలాడినా ససే మీరా అంటున్నారు. పాపం వాళ్ళను చూస్తే నాకే చాలా బాధగా ఉంది సార్. అలాగా? వెన్నెలొచ్చి చెప్పినా తింటాం లేదా? లేదు సార్, నిన్న ఆవిడ రాలేదు. ఈరోజు వస్తుందేమో చూడాలి. సర్లే, వాళ్లే తింటారు. ముందు ఈ స్వీట్స్ తీసుకెళ్లి మిగతా వాళ్ళకి పంచు. అలాగే సార్. ఓకే సార్. వెన్నెలంటే ఎవరు సార్? వాళ్ళ కూతురా? కాదు సార్, కూతుళ్ళు కొడుకులు, కోడళ్ళు అల్లుళ్ళు, వీళ్ళ ఆలనా పాలనా చూసుకునే వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది సార్? మరి ఇంకేమవుతుంది? ఏమీ కాదు సార్. ఇక్కడికి మీరు ఎలా వస్తుంటారో అలాగే ఆ అమ్మాయి వచ్చిపోతూ ఉంటుంది. కాకపోతే మీరు పండగలకి ఇలా మీ పుట్టినరోజులకి మీకు ఎన్ని పనులున్నా మర్చిపోకుండా వచ్చి ఆర్థికంగా సహాయం చేసి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి 2 రోజులకోసారో 3 రోజులకోసారో వీలైతే రోజునో తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికొచ్చి ఇక్కడుండే వారి బాధలు కష్టాలు తెలుసుకొని వారికి బిడ్డలా చేరువై తల్లిగా ప్రేమను పంచి వారి కష్టాల్ని బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది. అంత మంచి అమ్మాయి ఈ వెన్నెల. అవునా? ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయిలు లేరు సార్, ఒకే ఒక మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయే వెన్నెల. ఓకే సార్, నాకు టైం అవుతుంది. మరి నేను వస్తాను. సరే సార్, నేను వస్తాను, పదండి.